Chef Mantra Project K. What is your take on money? వెరీ సింపుల్ సార్. ఓ బిస్కెట్ ప్యాకెట్ ఉంది. బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు. నా దగ్గర ఓ 100 కోట్లు ఉన్నాయి. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా, నేను ఆ బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ 100 రూపాయలు పెట్టి కొన్నాను. దాని వాల్యూ 10 రూపాయలే, నేను దానికి 10 రూపాయలే కడతా. నా దగ్గర 100 కోట్లు ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు. దాని వాల్యూ అంతే, నేను దానికి అంతే వాల్యూ ఇస్తా. దీని వాల్యూ అంతే, నేను దీనికి ఇంతే ఇస్తా. నాకు ఎంత ఉంది కంట దాని వాల్యూ ఎంతనే చూస్తా, అంతే సార్. ఇది నా మనీ మీద నా టేక్. అండ్ మనీ గురించి నేను నమ్మేది ఏంటంటే, మనీ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎనర్జీ. అది సర్క్యులేట్ అవుతూనే ఉండాలి. అది ఒక వాటర్ లాగా, అది ఒక ఫౌంటైన్, ఒక రివర్ లాగా, అది ఫ్లో అవుతూనే ఉండాలి. అది మన దగ్గర రాకూడదు, ఇంకోళ్ళ దగ్గర రాకూడదు. హీరోగానే కాదు బ్రదర్, ఒక మనిషిగా ఇప్పుడు నన్ను గెలిచావు. థ్యాంక్ యూ సార్. నాకు నచ్చావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎన్ని మంచి మాటలు చెప్తున్నా ఉంటే, ఇప్పుడు చూడు నీ ఫ్యాన్స్ ఆర్మీ అంటావు కదా, వాడిని ఇన్స్పైర్ చేస్తున్నావు. ఇప్పుడు మీరు మారండి, మీరు ఎదగండి, మీ చుట్టుపక్కల వాళ్ళని హెల్ప్ చేయండి. ఇప్పుడు ఇంట్లోనేమో అరవింద్ గారు, అటు పక్క చిరంజీవి గారు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ వాళ్ళ దారిలో సూపర్ స్టార్స్. ఇప్పుడు సుబ్బారావు గారు పనిలో పడతాడు. అయిరా సుబ్బారావు. ఇప్పుడు ఒక నంబర్ చెప్తానమ్మా సార్. ఫోటో వస్తుంది సార్. ఆ ఫోటోలో వ్యక్తిని చూసి వాడితో నీ రిలేషను, మెమరీసు అవి ఓకేనా? అదే ఫస్ట్ నంబర్ 1 అయిరా మెగాస్టార్. మెగాస్టార్ చిరంజీవి గారు. నాకు 20 ఏళ్ళప్పటి నుంచి లాస్ట్ 20 ఇయర్స్గా నాకు చిరంజీవి గారితో రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, ఇవన్నీ జనాలు తెలుసు. కానీ నా ఫస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ చిరంజీవి గారితో ఎలా ఉందో ఎవరికీ తెలియదు. నేను కూడా ఎప్పుడు చెప్పే ఆపర్చునిటీ కూడా ఎప్పుడు రాలేదు. ఆయన ఇంత పెద్ద స్టారు, ఆయన స్థాయి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ, ఆయన ఈ స్టార్డమ్ కంట ఆయన ఒక హ్యూమన్గా ఎంత మంచి వ్యక్తితో, దానికి నేను పెద్ద ఫ్యాన్ అయ్యా. నేను ఫస్ట్ చిరంజీవి గారిని అనే ఒక మనిషికి ఫ్యాన్ అయిన తర్వాతే మెగాస్టార్ అనే వ్యక్తికి నేను ఫ్యాన్గా మారా. మా చిన్న వయసులోనే మమ్మల్ని అందరూ ఫస్ట్ టైం ఫారెన్ తీసుకెళ్ళింది చిరంజీవి గారే. మామూలుగా ఆయన వైఫ్, ఆయన 2-3 పిల్లలు వెళ్ళుండొచ్చు. కేవలం ఆయన ఫ్యామిలీయే కాకుండా ఆయన నన్ను, మా తమ్ముడు శిరీష్ని, మా కజిన్, వాళ్ళందరినీ కూడా 8 మంది 10 మంది పిల్లలు ఆ రోజుల్లో ఫారెన్ ఇంతమంది తీసుకెళ్తాం అనేది అసలు అసాధ్యం. అలాంటి ఇంతమంది తీసుకెళ్ళి మా అందరితో ఒక 4-5 డేస్ మాల్దీవ్స్ లాంటి ప్లేస్కి వెళ్ళి హాలిడేస్ ఎంజాయ్ చేసి తీసుకొచ్చేలా చేశారనమాట. నాకు ఆయన ఊహ తెలిసి ఒక 15-16 ఏళ్ళ నుంచి ఆయన ఇంత పెద్ద స్టార్ అని తెలిసే లోపలే నాకు చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం. ఆయన ఏమని పిలుస్తాం మనము? చిక్కు బాబాయ్. చిరంజీవి గారు నేను చిక్కు బాబాయ్ అంటాం, అందరం చిక్కు బాబాయ్ అంటాం. నెక్స్ట్ ఫోటో అమ్మా. మీ నాన్నగారు, మీ ప్రొడ్యూసరు. నాకు తెలిసి, నాకు అన్నీ ఇచ్చి, నాకు కనిపించి, నాకు వినిపించి, నేను ముట్టుకోగలిగే దేవుడు మా నాన్న. ఈ ప్రపంచంలోనే నాకు నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్ మా నాన్న. చాలమ్మా, సూపర్, కడుపు నిండిపోయింది.